హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనము 3 to 4 years బేబీ ఫ్రాక్ అయితే కుడుతున్నాను. చూడండి, చూసి నేర్చుకోండి. మీకు ఒకవేళ కటింగ్ కావాలంటే మాత్రం మీరు కమెంట్ చేస్తే తప్పకుండా పెడతాను. మీరు ఎవరైతే అందరు నన్ను కమెంట్స్లో కావాలి అని అడుగుతున్నారో నేను ప్రతిదీ కూడా పెడతాను. కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ కంపల్సరీ మీకోసం నేను వీడియో అనేది చేసి పెడతాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్, ఇది మామూలుగా ఒక పార్ట్ ఉంటుంది కదండి, దానికోసం అయితే కట్ చేస్తున్నాను. అయితే లైనింగ్ క్లాత్ అనేది డబల్ వేస్తున్నాను అనమాట. అది పైన వచ్చేలాగా, కిందేమో కాటన్ వేసాను ఒక పార్ట్కి. లంగా, ఇది లెహెంగా ఫ్రాక్ కాదు ఫ్రెండ్స్, సారీ, బ్లౌజ్ పీస్తాను లెహెంగా కుడుతున్నాను అనమాట. చిన్నపిల్లలకి బాడీ ఫ్రాక్ అంటారు కదా, అదన్నమాట. ఇప్పుడైతే చూపించినట్టుగా అయితే కుట్టేసుకోండి. ఉల్టా పల్టా వేసేసుకుంటే సరిపోద్ది. కుట్టుకొని నెక్ చూపించినట్టుగా నెక్ అయితే ఇలా స్టిచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత షోల్డర్ దగ్గర చంకలు కూడా ఓకేనా. ఆమ్ హోల్ కూడా మంచిగా నీట్గా అనేది స్టిచ్ చేసేసుకోండి. క్లాత్ అనేది మంచిగా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసేసుకొని రౌండ్ తిరిగే కాడ మాత్రం ఘాట్లు పెట్టుకోండి. ఇటు ఆమ్ హోల్ సైడు, నెక్ కాడ, ఓకేనా. రెండు కూడా మంచిగా తిప్పేసుకోండి. ఇక చూపించినట్టుగా చూసి చేయండి. ఇలా ఘాట్లు అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. చూపించినట్టుగా ఇలా తిప్పేయండి క్లాత్ని మంచిగా నీట్గా. కాటన్ క్లాత్ ఏమో లోపల వస్తుంది, పాలిస్టర్ ఉంది కదా అదేమో పైన వస్తుంది అన్నమాట. లెహంగా ఇదే కలర్ కాబట్టి ఇది ఉంటేనే బాగుంటుంది అనేసి నేనైతే ఇది పెట్టాను అనమాట. ఇలా పైన నీట్గా స్టిచ్ అనేది వేసేసుకుంటే అయిపోద్ది. మంచిగా అటాచ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా అలాగే నీట్గా అనేది కుట్టేసుకోండి, ఓకేనా. ఇప్పుడు చూపించినట్టుగా ఇట్లా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి, ఓకేనా. మీకు 10 నిమిషాల్లో నేర్పిస్తున్నాను, చూడండి, ఓకేనా. అసలు స్కిప్ చేయొద్దు మీరు. డాట్స్ అనేది ఇలా వేసేసుకోండి నీట్గా. డాట్స్ అనేది వేసేసుకోండి, ఓకేనా. తప్పకుండా డాట్స్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అలాగే తయారు చేసేసుకోండి. ఇప్పుడు సేమ్ చూసారా, చూపించినట్టుగా అయితే కుచ్చులు అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. చూపించినట్టుగా ఫ్రిల్స్ లెహంగాది కింద బాడీ పార్ట్ పెట్టాను. బాడీ పార్ట్ పెట్టుకొని మంచి నీట్గా అనేది మీ వీల్ని బట్టి కుచ్చులు అనేది పెట్టుకోండి. చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దలంటే పెద్దగా. నేనైతే చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ కనిపించాలంటే కొద్దిగా చిన్నగా వేస్తేనే, చిన్నపిల్లల నడుము చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది. ఇది బ్లౌజ్ పీస్తోని చాలా బాగా అయితే వచ్చింది, ఓకేనా. అయిపోయింది. ఇది పట్టు కదా, జరీ ఉంటుంది కదా, కుచ్చుకుంటుంది పిల్లలకి. అట్లని చూపించినట్టుగా కింద ఏమో మెయిన్ ఉంది కదా, మధ్యలో వచ్చేసి బాడీ పార్ట్ రావాలన్నమాట. ఇట్లా చూపించినట్టుగా ఇటు నుంచి కూడా ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇలా కుట్టేసుకోండి. కుచ్చులు మెల్లగా వేసుకుంటా రెండు బాడీ పార్ట్, టూ సైడ్ కూడా సేమ్ ఇలాగే చేసేసుకో. రెండు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసేసుకోండి. కుట్లు అనేది అట్లా కుచ్చులు అనేది ఇట్లా వేసుకుంటే ఖర్చు ఉంటుంది చూసారా, అది లోపల వెళ్ళిపోతుంది. పిల్లలకు కుచ్చుకోవద్దు, లేకపోతే పొట్టకాడు కుచ్చుకుంటుంది, పిల్లలు ఇష్టంగా వేసుకోరు. ఇలా జరి ఉన్నదైతే ఇలా మీరైతే చెయ్యండి మీ పిల్లలకి, ఓకేనా. చూడడానికి నీట్గా ఉంటుంది, పిల్లలకు కుచ్చుకోదు అన్నమాట, ఓకేనా. మీరు ఎవరైనా కుట్టించుకుంటే కూడా ఒకవేళ మీ స్టిచ్చింగ్ రాకపోతే మీరు కుట్టే వాళ్ళకి ఇలా కుట్టండి అని చెప్పండి ఒకసారి. ఈ వీడియో అయినా షేర్ చేయండి వాళ్ళకి. మీ పిల్లలకి మంచిగా నీట్గా కుడతారు అన్నమాట, ఓకేనా. సేమ్ ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట, ఓకేనా. అటాచ్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఉక్సులు వేస్తారన్నమాట, ఓకేనా. ఒక ఉక్స్ వేస్తాను నీట్గా, వాళ్ళకు ఫ్రీగా తీసుకోవడానికి ఉంటుంది అన్నమాట, అందుకని. ఇప్పుడైతే కాజల పట్టి వేస్తున్నాను, చూడండి. అంతే చూపించినట్టుగా అయితే వేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకోటి స్టిచ్ చేసుకున్నారు కదా, అంతే. 2 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉక్సుల పట్టి వేసేసుకోండి చూపించినట్టుగా, ఓకేనా. సింపుల్ అండ్ ఈజీగా అనేది మనం చిన్నగా పనులు అనేది టిప్స్ తోటి చేసుకోవచ్చు. అలా నీట్గా మలుచుకొని కుట్టు అనేది వేసేసుకోండి చూపించినట్టుగా, ఓకేనా.
నీట్గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మంచిగా ఇట్లా పెట్టుకొని చూసుకొని ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మాత్రం కట్ చేసుకొని ఇక్కడ మంచిగా ఒకటి కుట్టండి వేసేసుకోండి. ఓకేనా, కొద్దిగా దూరంగా ఇట్లా కుట్టేసుకోండి. ఓకేనా, ఒక్క 4 ఇంచులు 3 ఇంచులు వదిలేసుకుంటే సరిపోద్ది దానికి ఉక్కు పెట్టడానికి. ఓకేనా, దీనికి కూడా డాట్ అనేది ఇట్లా వేసేసుకోండి, బ్యాక్ డాట్ అన్నమాట. ఓకేనా, పెట్టేసుకొని మంచి నీట్గా కూడా దీనికి కూడా ఫ్రంట్ పార్ట్కి మనం ఎలా ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నామో దీన్ని కూడా అలాగే ఫ్రిల్స్ అనేది వేసేసుకోండి. ఓకేనా, అంతే సేమ్ సేమ్ అన్నమాట. ఓకేనా, సేమ్ ప్రాసెస్ మనం ఇందాక వేసిన ప్రాసెస్ ఇలా వేసేసుకొని అది తిప్పేసుకొని అటు నుంచి లైనింగ్ క్లాత్ వేసేసుకుంటే ఖర్చు మధ్యలో వెళ్ళిపోతాయి. ఓకేనా, తొందరగా అనేది వేసేసుకోవడమే, స్పీడ్ అయిపోద్ది. ఓకేనా, నాకైతే 20 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ ఫ్రాక్ కుట్టేసిన. చిన్నపిల్లలు అంటాం కానీ చిన్నపిల్లలు కూడా లేటే అవుతాయి ఫ్రెండ్స్. 20 నిమిషాల్లో కుట్టేస్తాను లంగా. ఓకేనా, అట్లా కరెంటు పోకుండా ఉంటే మాత్రం తొందర అవుతుంది, కానీ కరెంటు ఊకపోతే చిరాకు వస్తుంది నాకైతే. ఓకేనా, చూపించినట్టుగా ఇది కూడా సేమ్ అలాగే కుట్టేసుకోండి. మీకు 2 వైపులా కూడా చూపిస్తున్నారు, బ్యాక్ అండ్ ఫ్రంట్. ఎందుకంటే మీకు కొత్త వారికి అయితే అర్థం అవ్వాలని మాత్రం. మీకు ఒకవేళ ఫస్ట్ది చూస్తే అర్థమైంది అనుకుంటే మాత్రం నో ప్రాబ్లం, స్కిప్ చేసుకోవచ్చు. అర్థం కాకుండా ఉండే వాళ్ళు మాత్రం ఇది చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అంతే అయిపోయింది. ఒకవేళ ఎక్కువ వచ్చినా కట్ చేసి పడేయండి, లైనింగ్ క్లాత్ ఏం కాదు ఇక్కడ. ఓకేనా, చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఒక్కసారి చేతితో అలా మంచిగా అట్లా అనుగొట్టినట్టు అయితే ఐరన్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. ఓకేనా, అయిపోయింది. షోల్డర్ జాయింట్ చేసేద్దాము. షోల్డర్ జాయింట్ ఇలా చేసుకోండి, ఖర్చులు కనపడకుండా ఉంటాయి. ఒక్క పావు ఇంచుతోటి ఇలా మంచిగా కుట్టని తీసేసుకోండి. 2 చూసారా నేను ఎట్లా వేసానో క్లాత్ని మీరు చూడండి ఫ్రెండ్స్, క్లాత్ని చూడండి. సీదా వైపు ఉంది, ఇప్పుడు ఇలా తిప్పేయండి, ఇది ఉల్టా. ఇలా తిప్పుకొని ఒక స్టిచ్ చేసేసుకోండి. ఖర్చులని కనబడవు, పిల్లలకు కూడా ఊకే పోగులు వెళ్ళిపోయినట్టు అనిపించకుండా నీట్గా ఉంటుంది. ఈ మెథడ్ ఫాలో అవ్వండి, చిన్నపిల్లలకి కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. ఇంతకంటే ఈజీ మార్గం ఉండదు ఇంకా. ఓకేనా, మీకు ఎంత మంచిగా చూపిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకోండి. చూపించినట్టుగా కుట్టు అయితే ఇప్పుడు 4 సమానం ఉన్నాయి కాబట్టి నీట్గా అనేది కుట్టు అనేది వేసేసుకోండి. ఓకేనా, అయితే ఇది నేను మలవడం మర్చిపోయాను. ఇది కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ మలవాలి అన్నమాట. అందుకని మలిచేస్తున్నాను. కట్ చేసేయలేదు నేను, మలుద్దామని కట్ చేయలేదు. మలుస్తే కొద్దిగా మందం ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా, కట్ చేసి పడేయలేదన్నమాట. ఓకేనా, ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేసి బెల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ చేసుకొని వీడియో పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఒక్క లైక్ ఇచ్చారనుకోండి యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, చూపించినట్టుగా అయితే సైడ్ జాయింట్ అనేది ఫ్రాక్కి ఈ లెహంగాకి చేసుకోండి, బాడీ ఫ్రాక్కి స్టిచ్ అనేది చేసేసుకోండి సైడ్ జాయింట్. అంతే అయిపోయింది, నీట్గా అనేది కుట్టేసుకోవడమే, ఇంకేం లేదు. 2 కుట్లు అనేది వేసేసుకోండి అట్లా. ఓకేనా, స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను ఇటు వాళ్ళకి కుచ్చుకోకుండా ఇది కూడా నేను మంచిగా ఇట్లా మలిసి కుడతాను అన్నమాట. ఓకేనా, మీ దగ్గర ఒకవేళ ఓవర్లాక్ మిషన్ ఉందంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓవర్లాక్ మిషన్ మనం ఇంట్లో కుట్టే వాళ్ళకి అంత అవసరం ఏముందనేసి మనం కొనుక్కోము కదా, ఎక్స్ట్రా మనకు మనీ కూడా ఏం అంత ఇవ్వరు కదా, అందుకని లేనోళ్ళు ఇలా మలుచుకొని కుట్టుకోండి, నీట్గా ఉంటుంది. కాబట్టి ఒక 10 రూపాయలు అంటే 10 కాదు, నేను మామూలుగా అట్లా అందాజు చెప్తాను. కొన్ని డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు. నీట్గా కుట్టి పిల్లలకి కంఫర్ట్గా కుట్టినప్పుడు మనం అడిగితే ఆటోమేటిక్గా డబ్బులు అనేది ఇస్తారు. ఓకేనా, ఓకే. నేనైతే చిన్నపిల్లల ఫ్రాక్ కుడితే మాత్రం 300, 350, 400 తీసుకుంటాను అట్లా.
ఒకవేళ హెవీగా ఉంది క్యాన్ వేయాలి అవన్నీ వేయాలంటే మాత్రం 500 550 కూడా తీసుకుంటా. క్యాన్ డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట. అందుకని చిన్నపిల్లలు అవి చూస్తలేరు ఫ్రెండ్స్, అందుకే నేను ఎక్కువ ఇష్టంతో పెడతలేను. ఇది పెట్టాను కానీ మీరు అసలు చూస్తలేరు, లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, షేర్ చేసుకుంటలేరు. సరే మీకు అంత అవసరం లేదంటే కనీసం చూడట్లేదు, మీకు అవసరం లేదేమో అన్నట్టు పెడతలేను. కానీ ఒకరు అడిగారన్నమాట, చిన్నపిల్లలది కూడా ఒక పెట్టండి సిస్టర్ అని. అందుకైతే ఈ వీడియో అయితే నేను చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా, అట్లా నెక్స్ట్ అన్ని వీడియో మీకు కావాల్సిన అన్నీ పెడతాను. ఓకేనా, ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.